పెదకూరపాడు నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ప్రచారంలో భాగంగా గుడ్ మార్నింగ్ క్రోసూరు కార్యక్రమం నిర్వహించారు. క్రోసూరులో కల్లు గీత కార్మికులు కుట్టుపని చేసుకునే వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కూటమి అధికారంలోకి రాగానే కార్మికుల సమస్యలన్నీ పరిష్కరిస్తామని భాష్యం ప్రవీణ్ కుమార్ అన్నారు. కూటమి మేనిఫెస్టోపై ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందన్నారు. మేనిఫెస్టోలో వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చామని తెలిపారు. నష్టాల్లో ఉన్న రైతాంగానికి మేలు చేస్తుందన్నారు. సూపర్ 6 పథకాలను ప్రజలు ఇప్పటికే ఆమోదించారన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని భాష్యం ప్రవీణ్ ధీమా వ్యక్తం చేశారు. కోసూరులో కూడా మార్పు వచ్చిందంటే నియోజకవర్గం మొత్తం మార్పు వచ్చిందంటే గత ఎలక్షన్లో కోసూరు పట్టణంలో వైసీపీ మెజార్టీ ఉంది. కానీ ఈ రోజున నాకు వచ్చిన అనూహ్య రెస్పాన్స్ చూస్తే ఆ మెజార్టీని మా మెజార్టీగా పెంచి అత్యంత మెజార్టీ వచ్చే అవకాశం ఉంది. అందుకనే కోసూరులో మార్పు వచ్చిందంటే నియోజకవర్గం మొత్తం మార్పు వచ్చినట్టే, మండలం మొత్తం మార్పు వచ్చినట్టని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రైతులకు మేలు జరిగే విధంగా, యువతకు మేలు జరిగే విధంగా, అట్లాగే స్టూడెంట్స్కి మేలు జరిగే విధంగా అన్ని రకాల వర్గాలకి, అన్ని రకాల కులాలకు కూడా మేలు జరిగే విధంగా మా మేనిఫెస్టో ఉంది. అంతకుముందు సూపర్ 6 పథకాలు ఉన్నాయి. ఇవన్నీ మా పార్టీ గెలుపు కోసం ఉపయోగపడతాయని భావిస్తున్నాను. మా నాయకుడి ముందు చూపు మన రాష్ట్రానికి అవసరం కాబట్టి తెలుగుదేశం పార్టీని గెలిపించడం కోసం ప్రతి కార్యకర్త, ప్రతి ఓటరు రెడీగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.